నాకు ఒక డౌట్ అయితే వచ్చింది. నాకు అయ్యప్ప మన లొక్కన్న స్వామిగా డేట్ ఎర్లీ మార్నింగ్ ఇంటి కాడ పూజ కంప్లీట్ చేసుకొని టెంపుల్కి అయితే వచ్చేసినాం. టెంపుల్కి 6 అయితే ఉంది. అందరు స్వాములు కూడా ఇప్పుడిప్పుడే టెంపుల్కి అయితే వస్తున్నారు. అయ్యప్ప స్వామిని చూడండి ఎంత బాగా అలంకరించారో కదా. స్వామిని చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా ఉంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత ఈవినింగ్ అయిపోయింది అండ్ మా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. దేవుడి కాడ దీపం పెట్టి అయ్యప్పకి అయితే హారతి కూడా ఇచ్చేసాం. తర్వాత ఇక మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చేసినాం. అక్కడ స్వాములు చలి పెడుతుందని మంచిగా గ్యాస్ స్టవ్ కాడ కూర్చొని మంచిగా వెచ్చగా ఉంటుంది అనేది ఆడ ఉన్నారు. మార్నింగ్ నాకు ఒక డౌట్ అయితే వచ్చింది. నాకనే కాదు చాలా స్వాములకి అయితే డౌట్ అయితే ఉంటుంది. మనం దీక్షలో ఉన్నప్పుడు సోప్ పెట్టుకోం కాబట్టి చాలా బ్యాట్స్మెన్ అయితే వస్తుంది 3 డేస్కి. కాబట్టి నేను యూట్యూబ్లో శర్మ స్వామిని అయితే చాలా బాగా ఫాలో అవుతాను. ఆ స్వామి అయితే చాలా పెద్ద గురుస్వామి. ఆ స్వామి చెప్పిన దాని ప్రకారం అయితే బాడీకి శనగపిండి ఆర్ ఆర్గానిక్ సోప్ యూజ్ చేసుకోవచ్చు అంట 3 డేస్కి ఒకసారి మాత్రమే. చూసారు కదా మా టెంపుల్లో ఉన్న విఘ్నేశ్వర స్వామి, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా మన అయ్యప్ప స్వామిని. వాళ్ళకి ఫాదర్ అయిన శివయ్యని, వాళ్ళకే కాదు స్వాములు, మన లోకానికి అధిపతి మన శివయ్య. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్వాములు.